ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యం, రాజకీయ పరిణామాలు భారత్, రష్యా దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలపరిచే దిశగా సాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో ఈ రెండు దేశాల బంధం కొంత పుంతలు తొక్కుతోంది. భారత్పై అమెరికా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ రష్యా మాత్రం భారతదేశానికి అండగా నిలబడుతూ తమ స్నేహాన్ని మరోసారి చాటుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన అదనపు సుంకాలు అమెరికా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు పెంచుకోవడమే ఈ సుంకాల నిర్ణయానికి ప్రధాన కారణమని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ ఆరోపణలను రష్యా ఉప మిషన్ చీఫ్ రోమన్ బబుష్కిన్ ఖండించారు. భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకురావడం అన్యాయమని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికా చర్యల వల్ల భారత ఎగుమతులకు ఇబ్బందులు ఎదురైనా రష్యా మార్కెట్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని బబుష్కిన్ ధైర్యం చెప్పారు. ఇది ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇరు దేశాల మధ్య ఉన్న గాఢమైన నమ్మకాన్ని, స్నేహాన్ని స్పష్టం చేస్తుంది. రష్యా ఈ సంక్లిష్ట పరిస్థితిని భారత్తో తమ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి అవకాశంగా మలుచుకుంది. గత 7 ఏళ్లలో భారత్ నుంచి రష్యాకి ఎగుమతులు 7 రెట్లు పెరగడం ఇరు దేశాల ఆర్థిక బంధానికి బలమైన నిదర్శనం. అమెరికా సుంకాల వల్ల భారత టెక్స్టైల్, లెదర్, సముద్ర ఉత్పత్తులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ రష్యా ఈ ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్గా నిలబడుతోంది. ఈ పరిణామం భారత్ తన ఆర్థిక వృద్ధికి అమెరికాపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదని, రష్యా వంటి విశ్వసనీయ భాగస్వామి ఉన్నారని సూచిస్తోంది.